నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఎట్టకేలకు పిన్నెల్లి బ్రదర్స్ హైకోర్టు పిటిషన్ కొట్టేసింది. అయితే ఇక నెక్స్ట్ వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎట్టకేలకు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు ఇక అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరూ పిన్నెల్లి బ్రదర్స్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అది ఇమ్మీడియేట్‌గా కొట్టేసింది ఇప్పుడు హైకోర్టు. తద్వారా మీరు చెప్పేదేందంటే వాళ్ళు ఏ నిమిషమైనా అరెస్ట్ అవ్వచ్చు అని ఈ ఛాన్స్ ఉంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతనేమో వాళ్ళ నియోజకవర్గంలో మాచర్లలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎట్టబోయినాడు అజ్ఞాతవాసంలోకి పోయినాడు. ఒక 4, 5 నెలల నుంచి బయటే ఉన్నాడు. కానీ మనం మీరు చెప్పినటువంటి ఎందుకు బెయిల్ వచ్చింది అసలు వాళ్ళ పైన ఎందుకు కేసు పడిందంటే జంట హత్యలు ఒకే కుటుంబానికి సంబంధించిన సొంత అన్నాదమ్ముల్నిద్దరిని అది అంత ఘోరంగా చంపేశారు. ఇద్దరు సినిమాకో ఎక్కడికో పోయి తిరుక్కొని వస్తానంటే అండి, ఆడ రోడ్డు పక్కన చంపేసి పెద్ద బండరాలతో కొట్టేసి చంపేశారు. దీని వెనకాల ఎవరున్నారంటే పిన్నెల్లి బ్రదర్సే. అసలు వాళ్ళేనా చేసిందనే దానికి ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు క్లియర్‌గా కోర్ట్‌కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించినందువలన కోర్ట్ వారిని నమ్మడంతో ఆ బెయిల్ అంటూ కొట్టేశారు. అసల వాళ్ళు ఇటువంటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడినారు అని మనం ఆలోచన చేస్తే అండి, ఫస్ట్ ఈ ఇద్దరు బ్రదర్సు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి టీడీపీలోకి వచ్చారు. అంటే క్రియాశీలకంగా అదే పనిగా టీడీపీ కోసం పనిచేయడం అని కాదు. ఇన్ని రోజులు యాక్టివ్‌గా వైసీపీలో ఉన్నారు. కానీ టీడీపీలోకి వచ్చి ఏదైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో దాంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటా ఇప్పటి నుంచైనా సరే వీళ్ళు ఇన్ని రోజులు ఫ్యాక్షనిజంలో ఉన్నారు కదా! దీనికి దూరంగా వాళ్ళు బతుకుదాం అనుకున్నారు. ఇది ఓర్వ లేనటువంటి ఈ పిన్నెల్లి బ్రదర్సు అసలు మాచర్ల పచ్చగా ఉండడం వాళ్ళకి ఇష్టమే లేదు. కాబట్టి అర్ధాంతరంగా చంపేశారు. వీళ్ళకు మూడడం అయితే మూడింది. ఈ ఇద్దరు బ్రదర్స్ ఏ నిమిషమైనా అరెస్ట్ అవ్వచ్చు. ఇదొక్కటే కాదండి. గతంలో ఇప్పుడు మనం దుర్గా కిషోర్ ఈ మధ్య బెయిల్ పైన బయటకొచ్చేసాడు కదా! అతన్ని కూడా పెంచి పోషించింది ఈ బ్రదర్సే. అసలు ఆ దుర్గా కిషోర్ పేరైతే మనకు ఒకటే కళ్ళములో ఒక విజువల్ కనిపిస్తది. ఆ మధ్య అసలు కనీసం నామినేషన్ వేయడానికి పోతే ఆ స్థానిక ఎన్నికల్లో ఇది ఒక మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఏయలేకుంటా ఉంటే వాళ్ళకు ధైర్యం చెప్పడానికి మేము కాపు కాస్తాము అని చెప్పేటువంటి కాపు బ్రదర్స్ ఇద్దరు ఎవరు బోండమ్మ కావచ్చు, బుద్ధా వెంకన్న కావచ్చు, వీళ్ళిద్దరూ కారులో పోతా ఉంటే ఆ కారు అద్దాలు పగలగొట్టి మరి అంత దారుణాలకు పాల్పడినటువంటి దుర్గా కిషోర్. ఆయన పైన అనేక మర్డర్ల కేసులున్నాయి. ఆయన మళ్ళీ కొడాలి నానికి కూడా సన్నిహితుడే. ఇటువంటి వాళ్ళందరినీ చాకి పెంచి పోషించాడు ఈ యొక్క పిన్నెల్లి బ్రదర్స్. ఇప్పుడు కాదండి, గత 20 ఏండ్లుగా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఈ గుంటూరు, కృష్ణా జిల్లా ఈ బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో పిన్నెల్లి బ్రదర్ అంటే ఈ అందరిలో వెన్నులో వణుకు పుట్టే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయనకు ఎనర్జీ ఇచ్చి పెంచి పోషించాడు. అసలు రాయలసీమలో చిన్నపాటి ఫ్యాక్షన్, మాచర్లు అయితే చెప్పలేనంత విధంగా అసలు రాష్ట్రంలో ఈ 20 ఏండ్లు ఎంత హవాలో కూడా అక్కడ టీడీపీ గెలిచలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా వాళ్ళ అరాచకాలు కొనసాగిస్తూ ఉన్నారో. ఎట్టకేలకు ఈ కోర్టు పరిధిలో అన్ని కేసులు వాళ్ళ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ బెయిల్ కొట్టేయడంతో వీళ్ళ పైన ఉన్నటువంటి ఏదైతే అటెంప్ట్ మర్డర్ కావచ్చు, అంటే 307 కావచ్చు, లేదా పాతవి ఎప్పటి నుంచి ఉన్నాయో మర్డర్ కేసులు కావచ్చు, ఈవెన్ చంద్రయ్య చనిపోయినాడు కదా, అప్పుడు రోడ్డు పైన గొంతుకొచ్చి చంపేశారు కదండి స్థానిక ఎన్నికల సందర్భంగా. ఇటువంటి కేసులన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఒక్కసారి జైల్లోకి పోయినా అంటే వీళ్ళ పైన ఖచ్చితంగా ఉరి శిక్ష అనేది పెద్ద శిక్ష పడతాదని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. అసలు అంత దారుణానికి పాల్పడటానికి కారణం ఏంటి అసలు వాళ్ళు? అసలు ఇదే మాచర్ల నియోజకవర్గానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ మధ్య షర్మిల గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పడతా ఉన్నారు కదండి. 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఆ భారతీయ సిమెంట్స్ పేరుతోనో లేకుంటే సండూర్ పవర్ ప్రాజెక్ట్ పేరుతోనో ఆ భూమి ఉన్నది. ఆ మొత్తం భూమిలోకి ఇప్పుడు టీడీపీ వాళ్ళు గతంలో చూసాం. ఇప్పుడు తెలంగాణలో కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఎర్రంనాయుడు గారు కావచ్చు. ఆ కాలం నుంచి కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 2005 సమయంలోనే ఏం చేశారంటే ఆ మాత్రం 1000 ఎకరాలు ఎట్లా కేటాయిస్తారో అంత తక్కువ రేటుకి ఎట్లా కేటాయిస్తారు, అసలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడ గనులు అవన్నీ ఉన్నాయి, అది అంత చీప్ రేట్‌కి ఎట్టా చేస్తారని చెప్పి దేశ స్థాయిలో వీళ్ళు తీసుకెళ్లినారు. దాంతోపాటు మీడియాకు సంబంధించిన వాళ్ళు ఆడికి పోయినప్పుడు వాళ్ళని కొట్టి లారీల్లో మనుషులు పోయి వాళ్ళని కొట్టి తరిమేసిన దాఖలాలు చూసాం. కాబట్టి దాంట్లో కూడా ఈయనకు 100 నుంచి 150 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చినారు. కాబట్టి అదే అనేది అది చెప్పలేనంత కొవ్వు. దానివల్ల ఇవన్నీ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, ఈ అరాచకాలతో సంపాదించినటువంటి డబ్బు ఉంటది. అనేక సినిమాలు, బోయపాటి గారి సినిమాలో కూడా చూస్తున్నాం కదండీ. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఎవరైనా నోరెత్తితే వాళ్ళకి ఎదురుగా పోయి కొట్టడం, అవసరమైతే చంపడం, నరికేయడం. అక్కడ నో రూల్, నో సిస్టమ్ అట్ ఆల్. ఇప్పుడు ఎలక్షన్ సమయంలో కూడా ఓట్లు వేస్తా ఉన్నారు కదా 2024లో.
అప్పుడు కూడా పోయి ఈవీఎం పగలగొట్టేశాడు. మొత్తం ప్రపంచమంతా చూసింది ఆ విజువల్ అంతా. కానీ అదేందో ఆయన చెప్పినటువంటి కారణం ఏందంటే, ఆ ఈవీఎంలోకి పాము దూరిందంట అందుకు కొట్టాడంట. అంత సింపుల్‌గా అంటే ప్రజలు ఈ అంధులు అనుకోని ఆయన ఆ ఫీలింగ్‌లో ఉన్నాడు. కాబట్టి ఈ దరిద్రం అంతా ఈ మాచర్లకు పట్టినటువంటి దరిద్రం పోయింది. ఇప్పుడు మంచి ఎమ్మెల్యే వచ్చినాడు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు. వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ఉన్నారు. ఇప్పటికి అది ఓర్వలేనటువంటి వీళ్ళు ఇటువంటి మర్డర్‌లకు పాల్పడుతా ఉంటే కోర్టు వారు గాని, పోలీసు వాళ్ళు గాని చూడకుండా వాళ్ళని ఎత్తుకొని పోయి జైల్‌లో వేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా భావించవచ్చండి. సో ఇదని చూసారు కదా! ఇక పిన్నెల్లి బ్రదర్స్ ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని మనకొస్తున్న సమాచారం. ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థాంక్ యూ. ధన్యవాదాలండి.